తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నేటి యువతరంలో పెంపొందించేలా దీక్ష నున్నట్లు మాజీ చీఫ్ వైప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ముఖ్య నేతల సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. దీక్షా దివస్ నిర్వహణపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పర్యటించున్నారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా నవంబర్ 29 అంటే దీక్షా దివస్ను ఇప్పటికే అన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చినటువంటి క్రమంలో రేపు హన్మకొండకు వచ్చి హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తూ ఉంది. కాసేపటి క్రితం దాస్యం వినయ్ భాస్కర్ కూడా ప్రకటించారు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఇవాళ కేటీఆర్ గారు పర్యటన కావచ్చు, రేపు ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా దీక్షా దివస్ సన్నాహక సమావేశం అన్నీ ఎలా ఉండబోతుంది, ఎంతమంది కార్యకర్తలను, నాయకులను వస్తున్నారు? మొన్ననే కేటీ రామారావు గారు మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అని చెప్పి దీక్షను పూనుకున్నటువంటి సందర్భం నుంచి తెలంగాణను సాధించిన తర్వాత కూడా మరి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలన, బ్రహ్మాండమైన పాలన, మరి అది కొనసాగింపుగా మరి అదేవిధంగా దీక్షా దివస్ ప్రతి ఏటా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ వాదులు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో కేటీఆర్ గారి ఆదేశం మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి దానికి సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలి 26వ తారీఖున అని చెప్పడం జరిగింది. దానికి నిన్న గౌరవ కేటీఆర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ హన్మకొండ జిల్లా సన్నాహక సమావేశానికి మీరు రావాలని విజ్ఞప్తి చేస్తే వారు రాబోతున్నారు. మరి దానికి మరి ప్రిపరేటరీగా ఈరోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యులతోని, అందుబాటులో ఉన్న వాళ్ళతోని మరి చర్చించుకొని రేపు మరి ఈ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా కేటీఆర్ గారికి ఘనంగా, వైభవంగా మరి స్వాగతం పలకాలని ఉత్సాహంగా మా శ్రేణులందరూ కూడా ఉన్నారు. కాబట్టి రేపు 10:30కు ఇక్కడికి ఈ కార్యాలయానికి రాబోతున్నారు. కాబట్టి అందరిని కూడా సమాయత్తం చేసి పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీక్షా దివస్ కూడా ప్రతి సంవత్సరం లాగే ఈసారి ఏం నిర్వహించబోతున్నారు? ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా యువత కూడా ముందుకొచ్చి రక్తదానాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కూడా జరపాలని నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఇంకా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు కూడా జరగనున్నాయి సార్? వాస్తవంగా ప్రతి ఏటా కూడా అంటే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు ప్రతి ఏటా కూడా దీక్షా దివస్ నిర్వహిస్తాం. అందులో భాగంగా మరి తెలంగాణ ఉద్యమకారులను సన్మానించుకోవటము, లేకంటే కౌలు కళాకారులను సన్మానించుకోవటం, మరి ఆసుపత్రులలో మరి పండ్ల పంపిణీ, జైళ్ళలో, ఎందుకంటే వరంగల్ జైల్లో కూడా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి వరంగల్ జైల్లో ఖైదీలకు కూడా ఆ రోజు పండ్ల పంపిణీ, ఈ తీరుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు మరి పిల్లల్లో ఇప్పుడున్నటువంటి తరానికి మరి ఆ రోజు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ గారు చేసినటువంటి త్యాగం తెలియజేసే విధంగా ఎస్ఏ రైటింగ్లు, మరి ఈ తీరుగా అనేక 11 రోజుల పాటు అనేక కార్యక్రమాలు మా గులాబీ శ్రేణులందరూ కూడా నిర్వహించబోతున్నారు. దాంట్లో అన్నీ కూడా రేపు కేటీఆర్ సమక్షంలో మేము నిర్ణయించుకొని మేము ముందుకు పోతాం. మనతో పాటు డిప్యూటీ మేయర్ గారు రిజ్వానా మసూద్ గారు. మేడం, ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు ఏదైతే దీక్షా దివస్ కార్యక్రమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక మూలంగా ఉంటుంది. మీలాంటి మహిళా నాయకురాళ్ళు రాజకీయాల్లో రావడానికి 50% మహిళా రిజర్వేషన్ రావడానికి కూడా ఇది ఒక కీలకమైన రోజుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మహిళలు రాజకీయాల్లోకి రావడం కానీ, ఇలాంటి దీక్షా దివస్ సంబంధించి వాళ్ళ కేసీఆర్ గారు పోరాటం, ఇదంతా ఎట్లా మెమొరబుల్ రోజుగా కాబట్టి ఎట్లా మీరు స్మరించుకునే అవకాశం, అన్ని గుర్తులు, జ్ఞాపకాలు అన్నీ ఎలా ఉండబోతుంది ఆ రోజు? 2014 से जब तेलंगाना आया था तब से लेकर पिछले 10 साल जब तक हमारी हुकूमत थी, केसीआर साहब की हुकूमत थी, तेलंगाना में शांति थी, हर तरफ खुशहाली थी। लेकिन और औरतों, लेडीज़ के लिए रिजर्वेशन था, उसी रिजर्वेशन केसीआर साहब ने बीसी को रिजर्वेशन देकर हम पे बहुत बड़ा एहसान किया। मैं इसके लिए उनका हमेशा शुक्रगुजार रहूँगी। और केसीआर साहब ने ख़ासकर लेडीज़ के लिए कई प्रोग्राम किए, कभी लेडीज़ को नीचा नहीं दिखाया। దీక్షా దివస్ అంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గుర్తొస్తుంది. విద్యార్థులను
నవంబర్ 29కి దాదాపు వారం రోజుల ముందే ఇక్కడ కేసీఆర్ గారు కూడా సమావేశం పెట్టి విద్యార్థులందరినీ కూడా ఉద్యమం వైపు నడిపించారు. ఏదైతే నవంబర్ 29 తర్వాత విద్యార్థి లోకం అంతా కూడా ఆయన వెంట నడిచినటువంటి సందర్భం. ఇవన్నీ గుర్తులను ఏం చెప్తారు? అసలు ప్రపంచ చరిత్రలో చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమానికి చరిత్రకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కారణజన్ముడైనటువంటి కేసీఆర్ గారికి ఏదైతే బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మలుపుదిచ్చినటువంటి రోజు నవంబర్ 29, 2009. ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ గారు సచ్చుడో అనే నినాదంతోనే సిద్దిపేట వేదికగా ఆమరణ నిరాదీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో యావత్తు తెలంగాణ విద్యార్థి లోకమంతా కూడా వివిధ విద్యార్థి సంఘాల ఎజెండాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండా ఏకైక లక్ష్యంగా మొట్టమొదటిగా ఉద్యమాలకు ఇల్లైనటువంటి కాకతీయుల పోరాటాలకు ఇల్లైనటువంటి ఈ వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో కేసీఆర్కి మద్దతుగా 12 విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పాటు అయ్యి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఆ రోజు మద్దతుగా నిలుచొని కేసీఆర్ గారిని ప్రొఫెసర్ జయశంకర్ గారిని కేసీఆర్ గారు ఆమరణ దీక్ష 29కి ముందే 23వ తారీఖు కాకతీయ యూనివర్సిటీ కాన్వకేషన్ గ్రౌండ్ వేదికగా దాదాపు 50,000 మంది విద్యార్థులను పిలిచి కేసీఆర్ మద్దతుగా మేము ఆ రోజు సభ పెట్టడం జరిగింది. ఆ సభలో కేసీఆర్ గారు చెప్పారు, ఈ విద్యార్థుల ఉత్సాహం, ఈ యువకుల ఉత్సాహం చూస్తే ఖచ్చితంగా నేను ఆమరణ దీక్ష బ్రహ్మాండంగా చేపడతాను. ఆంధ్ర వలసవాదుల కబంధాస్తాల్లో చిక్కుకున్న తల్లి తెలంగాణను విముక్తి చేయడానికి నేను పోరాటం చేస్తానని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఎవరు అని అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అనేటటువంటి మహానుభావుడు ఉంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. దీక్షా దివస్ సంబంధించినటువంటి సన్నాహక సమావేశం రేపు హన్మకొండలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ప్రధానంగా నవంబర్ 29కి సంబంధించినటువంటి ఆనాటి గుర్తులన్నీ కూడా కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టినటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి రోజును స్ఫూర్తిగా తీసుకొని యువత అంతా కూడా ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.